నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో శనగపిండితోని లడ్డు తయారీ విధానం చూద్దాము. ఫెస్టివల్స్ అప్పుడు కానీ మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఒక 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. మరి ఈ శనగపిండి లడ్డు తయారీ విధానం ఎలానో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో 1/2 కప్పు నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మాడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. శనగపిండి నెయ్యి అంతా కలిసిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది కదా, ఇదంతా కూడా మనకి బాగా కలిసిపోయి నెయ్యి రిలీజ్ చేస్తుందండి. అప్పటి వరకు కూడా మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యిని వేస్తే తొందరగా వేగిపోతుంది. నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ శనగపిండి నెయ్యిని రిలీజ్ చేసే వరకు కూడా కలుపుకోవాలి. చూడండి, కొద్ది కొద్దిగా పల్చగా అవుతుంది కదా, ఈ విధంగానే మెల్లిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి మనకి ఇదంతా కంప్లీట్ అవ్వడానికి. 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా చూడండి పాన్ కతుక్కోకుండా ఉంటుంది కదా, ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు కొద్దిగా వేడి తగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు షుగర్ పౌడర్ని తయారు చేసుకుందాము. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు చక్కెరని తీసుకోవాలి. ఇందులోకి 2-3 ఇలాచీలను వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. మీ దగ్గర వాటర్ మిలన్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కాజు బాదం వేసి వేయించుతున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే షుగర్ పౌడర్ని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి. వేడిగా ఉంటే షుగర్ పౌడర్ వేయగానే మెల్ట్ అవుతుంది, అందుకని కొద్దిగా వేడిగా ఉండాలి. అలానే పూర్తిగా చల్లారిపోవద్దు, చల్లారితే మనకి లడ్డూలు చుట్టడానికి రావు. ఈ విధంగా శనగపిండి మిశ్రమము షుగర్ పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, అంతా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇందులో నెయ్యి ఉంటుంది కదా, అందుకని ఇలా సాఫ్ట్గా పిండిలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. మీరు లడ్డూలు చేసేటప్పుడు పొడిగా అనిపిస్తే కొద్దిగా నెయ్యిని వేసుకొని లడ్డూలను చేసుకోవచ్చండి. చూడండి, సాఫ్ట్గా మనకి శనగపిండి లడ్డు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నాయండి. అన్ని లడ్డూలను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఈ శనగపిండి లడ్డూలను చేసుకోవచ్చు. ఈ శనగపిండి లడ్డూలు చేసినప్పుడు కొద్దిగా సాఫ్ట్గా నెయ్యి ఇట్లా బయటకు వచ్చి ఇలా ఉంటాయండి. ఒక 1-2 అవర్స్ పక్కకి పెడితే మనకి డ్రై అయిపోతాయి. నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకొని పర్ఫెక్ట్ లడ్డూలు రెడీ అవుతాయి. ఇవి 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే చాలా ఈజీగా ఇలా మనం శనగపిండి లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.